హాయ్ అండి. ఫ్రీగా వస్తుందని మనం అడ్డమైన గడ్డి తినలేం కదా. రీడింగ్స్ కూడా అంతే. సరిగ్గా చూసుకోకుండా ఏది హెల్తీ ఏది అన్హెల్తీ అనేది మీకు అర్థం కాదు. ఓకే, సో ఎవరైనా చాలా టైం నుంచి ఫ్రీ రీడింగ్స్ ఇలా తీసుకుంటున్నారు, అక్కడ ఆ లైవ్ సెషన్లో ఈ లైవ్ సెషన్లో, లేకపోతే షార్ట్ కట్ రీడింగ్స్ తీసుకుంటున్నారు, ఒక ₹100 అలా పే చేసే అంటే అది మీకు వర్తించదు. ప్రాపర్గా మీకు ఒక గైడెన్స్ అనేది రాదు. ఎందుకంటే రీడర్స్ వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయాలంటే ఒక సెట్గా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది రీడింగ్స్. ఓకే, షార్ట్ కట్ రీడింగ్స్ అన్వాంటెడ్గా మీ టైం అనేది వేస్ట్ చేస్తాయి. సో ఎవరైనా షార్ట్ కట్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళకి గైడెన్స్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, షార్ట్ కట్ రీడింగ్స్ తీసుకునే మా వ్యూవర్స్కి, ఫ్రీ రీడింగ్స్ తీసుకునే మా వ్యూవర్స్కి అసలు మీకు మెసేజ్ ఏంటి? యూనివర్స్ సైడ్ నుంచి మెసేజ్ ఏంటి? మీకు మైండ్ అనేది ఫ్లక్చువేటింగ్గా ఉంటుందండి. అప్పుడప్పుడు మీకు కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్ అనేది అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా కోప్పడ్డము, ఒక మెంటల్ క్లారిటీ అనేది అయితే మీకు లేదు అని వస్తూ ఉంది లైఫ్లో. మీకు ఒక మెంటల్ క్లారిటీ అయితే రావాలి. తొందరపాటుతో డెసిషన్స్ అయితే తీసుకోకూడదు. అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఓకే, సో ఫ్రీ రీడింగ్స్ తీసుకునే మా వ్యూవర్స్కి ఒక గైడెన్స్ ఏంటి? లైఫ్లో స్టేబుల్గా అయితే ఉండాలండి. మీరు ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఓకే, మీ కెరియర్లో కావచ్చు, ఒక స్టెబిలిటీ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఏది చూస్ చేసుకున్నా లైఫ్లో ఇమ్మెచ్యూరిటీతో అయితే ఉండకూడదు. ఏది చూస్ చేసుకున్నా ఒక సాలిడ్ ప్లాన్, ఒక పెద్ద ప్లాన్స్ పైనే మీరు వెళ్ళాలి. ఇంకా చిన్న చిన్న ఆఫర్లు, చిన్న చిన్న థింగ్స్ పైన ఫోకస్ చేయకూడదు. మీరు ఒక హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు, ఎమోషనల్ పెయిన్లో అయితే ఉన్నారు లైఫ్లో. ఓకే, ఒక ఎమోషన్ పెయిన్ అనేది అయితే క్యారీ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలియదు లైఫ్లో నెక్స్ట్ ఏంటి అనేది, బట్ ఒక ఎంతూజియాస్టిక్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. నాకు ఇది కావాలి, చూద్దాము అన్నట్టు ముందుకు వెళ్తూ పోతూ ఉన్నారు. దట్ ఈస్ గుడ్. అదొక మంచి ఎనర్జీయే, ముందుకు వెళ్ళడము, ఒక కొత్త బిగినింగ్స్ లైఫ్లో ఫుల్ కార్డ్ అనేది. బట్ ఇక్కడ మీరు అడ్వైజెస్ కూడా వినాలి. ఈ శునకం మీకు ఏం చెప్తుంది స్పెసిఫిక్గా? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీకు గైడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు లైఫ్లో. లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర మీరు గైడెన్స్ అనేది తీసుకోవాలా. మీరే ఓవర్ కాన్ఫిడెంట్గా అయితే ఉండకూడదు. ఓకే, మీకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. ఎస్, తెలుసు కూడా మీకు ఒక్కోసారి. బట్ గైడెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు లైఫ్లో. అది ఎవరైనా కావచ్చు, టారో రీడర్స్ దగ్గర నుంచి గైడెన్స్ కూడా కావచ్చు. ఇంకొక లాస్ట్ ఎనర్జీ చూద్దామండి. మళ్ళీ అదే, మీరు ఒక్కోసారి తొందరపాటుతనంతో డెసిషన్స్ అనేది తీసుకుంటారు. మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా హెవీగా ఉన్నాయి. మీకు ఏమైనా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయా నాకు చెప్పండి. యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటే ఉన్నాయి అని చెప్పండి. అంటే సడన్గా కోపం రావడము, మూడ్ అండ్ మైండ్ అనేది కొంచెం ఇంపేషెంట్గా ఉండడము, అంటే సహనం లేకుండా ఉండడము, అలాంటి ఎనర్జీ